I want to express my heartfelt gratitude to Vigyan Institute of Information and Technology for organizing such an amazing event, to felicitate parents, grandparents, and along with the relief batch who are going to embark on their new journey going forward. The day has come. Today is the true celebration. It is a long awaited for all the students also. Those there want to see their parents are getting to felicitated. Every year, more than 90% of the students are successfully graduating on time, and 80 to 85% of students are getting placements in top MNCs, and 5 to 10% of students are getting seats in higher education premier institutes. My heartfelt congratulations to the students who are very successful and joining very soon, are already joined in the various industries. మీ అందరికీ 6 lakhs, 8 lakhs, 12 lakhs per annum ప్యాకేజెస్తో జాబ్స్ వచ్చినాయి, which means that you are extremely talented. You have showcased extremely good talents in the interviews and cracked yourself. Obviously, ఇంత టాలెంట్ ఉండి ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత మీకు ఇప్పుడు 12 lakhs CTCతో వచ్చుంటే మీరు కొత్త జాబ్లో జాయిన్ అయిన 6 నెలలకే 14 lakhs, 15 lakhs CTCతో జాబ్స్ వస్తాయి. చీఫ్ గెస్ట్ గూడూరు శంకర్ గారు, కంట్రీ హెడ్ TCS, అందుకంటే మించి చాలా లీడర్షిప్, చాలా వాటిల్లో ఎక్స్పెక్టెడ్ ఈజ్ లీడర్షిప్. మోర్ దాన్ దట్ మీకు కొద్దిగా టైం అవుతుందని ఉన్నా హీ హాజ్ గివెన్ ఏ బిగ్ నోట్ హౌ టు బిహేవ్ ఇన్ ద కంపెనీస్, ఎట్లా ఉండాలి, మీ లైఫ్ ఇంకా బాగా ఎట్లా ఉండాలని హీ హాజ్ గివెన్ ద ఎంటైర్ థింగ్. I really thank him on behalf of our institution. And another guest, Sundareswar, ఆయన ఈరోజే 100 మంది పైగా ఇక్కడ కాలేజీ నుంచి కరెంట్ బ్యాచ్ నుంచి రిక్రూట్ చేశారు. వారికి మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజే ఇప్పుడే అయిపోయిందని చెప్పారు. చాలా చాలా శుభపరిమాణం. సో మీకు గుర్తుండే ఉంటుంది, 4 సంవత్సరాల కిందట నేను ఒక మాట ఇచ్చాను మీ అందరికీ. ఇక్కడికి వచ్చారు, ఇదే డయాస్ మీదకి, ఇదే స్టేజ్ మీదకి దగ్గరికి వచ్చారు మీ పిల్లల్ని చేర్చేటప్పుడు. వీళ్ళందరూ బాగా అవుతారు, మంచిగా అవుతారు. మీ ఎంసెట్ ర్యాంకులు అవన్నీ వదిలేయండి, ఎంత వచ్చినా పర్లేదు, మేము వాళ్ళు బాగా చేసి మంచిగా ప్లేస్మెంట్స్ కానీ మిగతా డెవలప్మెంట్ కానీ బాగా చేయగలమని ఆ మాటే నిలబెట్టుకున్నాము 4 ఏళ్ల తర్వాత. దట్ ఈస్ ద వండర్ఫుల్. ఏ మాట ఇచ్చామో ఆ మాట నిలబెట్టుకున్నాం. అది చాలా కష్టం జీవితంలో, మాట నిలబెట్టుకోవడం అనేది. ఇంతమంది పిల్లలకి, ఇంతమంది తల్లిదండ్రులకి ఆ మాట ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. ఇది ఎంత బాగా అయిందంటే, ఈ ప్రాంతంలో మీరు ఎక్కడ యూనివర్సిటీలు, కాలేజీలు చాలా ఉన్నాయి, ఎక్కడ చెక్ చేసినా సరే 50% లోపే ఉన్నాయి ప్లేస్మెంట్స్. ఈ సంవత్సరం కొద్దిగా కష్టంగా ఉంది కాబట్టి, కానీ మనకు మాత్రం యథావిధిగా 75% పైనే ప్లేస్మెంట్స్ అయినాయి. అదే కాకుండా మామూలుగా నంబర్ ఆఫ్ ప్లేస్మెంట్స్ కాకుండా క్వాలిటీ ఆఫ్ ప్లేస్మెంట్స్ 10 lakhs and above. ఎవరికి ఆంధ్ర యూనివర్సిటీ మంచి పిల్లలు చేస్తారు, 5,000 లోపు ర్యాంకుల వాళ్ళే చేస్తారు. అయినా సరే వాళ్ళకి ఎన్ని ప్లేస్మెంట్స్ మీరు చెక్ చేసుకోవచ్చు, లేదు. అట్లానే చాలా యూనివర్సిటీల్లో, చాలా కాలేజీలో కూడా లేదు. సో ఇదంతా చేసినందుకు మా ప్రిన్సిపల్స్కి, ఫ్యాకల్టీ మెంబర్స్కి, డీన్స్, HODs అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అట్లానే తల్లిదండ్రులకి మా మీద నమ్మకం ఉంచినందుకు మరీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. వీళ్ళు చాలా కష్టపడ్డారు, రాత్రి మా వాళ్ళు, పిల్లలు కూడా చాలా కష్టపడ్డారు. దానికి మీరు సపోర్టివ్గా ఉన్నారు. మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అయితే ఈ ప్రోగ్రాము మనమే మొదలుపెట్టాము 8-9 సంవత్సరాల కిందట. ఎందుకు ఈ ప్రోగ్రాము, ఇది ఎక్కడా లేదు అంతకుముందు, ఇప్పుడు కూడా ఎక్కడన్నా చేస్తున్నారో నాకు తెలియదు, కానీ మొదలుపెట్టింది మనమే. కానీ ఎందుకు పెట్టాము అంటే, ఈ మొత్తం ప్రాసెస్లో పిల్లలకి బాగా మంచి ప్లేస్మెంట్స్ అలా వచ్చినప్పుడు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడినప్పుడు, సో అందరూ సంతోషంగానే ఉంటారు. ఫ్యాకల్టీ, మేనేజ్మెంట్ సంతోషంగా ఉంటారు, పిల్లలు చాలా సంతోషంగా ఉంటారు. కానీ అందరికంటే ఎక్కువ సంతోషంగా ఉండేది తల్లిదండ్రులు.
సో అందుకని నార్మల్గా ఏదైనా అచీవ్మెంట్ చేస్తే ఇంటర్మీడియట్ కాలేజీలో ఆ పిల్లాడిని సన్మానం చేస్తారు, కానీ తల్లిదండ్రులు అంతకంటే చాలా సంతోషంగా ఉంటారు. కాబట్టి ఆ సంతోషాన్ని పంచుకోవటానికి ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తున్నాం. సో ఇది ఎంత బాగా అవుతుంది ఈ కార్యక్రమం అంటే, ఈ మధ్యలో వేరే అదే మన కాలేజీ వేరే దగ్గర ఒక అమ్మాయి వచ్చి నాకు అడిగింది, ఎప్పుడు చేస్తారు సార్ ఆ ఫంక్షన్, ఎందుకు నీకు ప్లేస్మెంట్ వచ్చిందా రాలేదంటే వచ్చింది సార్ అని. ప్లేస్మెంట్ వచ్చింది కదా ఇంకా ఎందుకు అన్నాను. ప్లేస్మెంట్ నేను కష్టపడిందే మా అమ్మ నాన్నని ఆ వేదిక మీద చూసుకోవడానికి సార్, అందుకని అందుకే నేను కష్టపడ్డానని చెప్తా ఉంది. ఐ ఫెల్ట్ ఇట్ వెరీ హ్యాపీ. అంటే ఇది మనం మామూలుగా చేసినా ఇది చాలా గొప్పగా అవుతుంది అనేది, మంచిగా అవుతుంది అనేది చాలా సంతోషం. తర్వాత పిల్లలకి చాలా శేఖర్ గారు చాలా చెప్పారు, లిస్ట్ ఆఫ్ థింగ్స్, మంచిగా ఉండండి, మోరల్గా ఉండండి, వాల్యూ సిస్టమ్ ఉండండి అన్నీ చెప్పారు. కానీ అంతకంటే మించి వాటితో పాటు మీరు ఇంకా ఏం చేయాలి, మీ తల్లిదండ్రులతో ఎట్లా ఉంటారు, అది చాలా ఇంపార్టెంట్ కదా. మీరు 30 లక్షల ఉద్యోగం వచ్చింది, మీ నాన్నగారు ఆటో డ్రైవరు, హౌ యు ఆర్ బిహేవింగ్. సో అట్లానే మీ 20 లక్షల ఉద్యోగం వచ్చింది, మీ అమ్మ ఒక స్కూల్లో పనిచేస్తూ ఉంటుంది, 15,000 వస్తుంది 10-20 ఏళ్ళ తర్వాత కూడా. సో అట్లానే ఇంకొక 2 ఎకరాలు 3 ఎకరాల రైతు ఉన్నారు, మీరు 20 లక్షల ఉద్యోగం. హౌ యు ఆర్ బిహేవింగ్ విత్ యువర్ ఓన్ పేరెంట్స్, దట్ మ్యాటర్స్ అ లాట్. నార్మల్గా ఎట్లా అనిపిస్తుంటే, మీకు మనకు బాగా ఉద్యోగం వచ్చింది, మన కాళ్ళ మీద మనం నిలబడ్డాం, మనకు 20 లక్షలు, మనకు ఎదురు లేదు, ఈ 15,000 తీసుకుని ఈ అమ్మ మాట వినేదేంటి, అంతే కదా, మరి వినాలా అనిపిస్తుంది. ఈయనకేం చదువు రాదు, 2 ఎకరాల పొలం ఉంది, కానీ ఈయన మాట మన ఏదో చెప్తా ఉంటారు వాళ్ళ ప్రేమతో, మనం వినేదేంటి, వినాలా. మనం చాలా తెలివైన వాళ్ళు, చాలా ప్యాకేజ్ ఉంది, చాలా డబ్బులు ఉన్నాయి. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ యు ఆర్ గోయింగ్ టు డూ ఇట్. ప్లీజ్ డోంట్ డూ దట్. మీరు ఎంతైనా ఏమైనా సరే అమ్మ అమ్మే, నాన్న నాన్నే, దానికి ఎవరు రీప్లేస్మెంట్ లేదు, ఎవరు సరికాదు ఈ ప్రపంచంలో. సో నేనైతే ఆ ప్రాక్టీస్ చేస్తాను ఇప్పుడు. ఎస్, అందుకని మీ 2 ఎకరాలు చదువు రాని తండ్రి అయినా మీ నాన్నే, ఆయన మీ కోసం మీకు తెలియకుండా చాలా త్యాగాలు చేశారు, చాలా చెమట పెట్టారు, చాలా కష్టపడ్డారు, మీకు తెలియని కూడా తెలియలేదు. సో మీ అమ్మ వాళ్ళు 1 చీరతో 2 చీరలతో సంవత్సరం అంతా సర్దుకొని మీకైతే 4 బట్టలు కొనిచ్చారు, 4 జతల బట్టలు. అది మీకు తెలియదు. మీ అమ్మ 1 కూరతోనే తిని మీకు మాత్రం 2-3 కూరలు క్యారేజీలో పెట్టి పంపించారు, అది తెలియదు మీకు. సో మీరు ఏం చేసినా సరే యూ హ్యావ్ టు రెస్పెక్ట్ దెమ్. వాళ్ళ త్యాగాన్ని మాత్రం మీరు మర్చిపోకూడదు. నేనైతే అది ప్రాక్టీస్ చేస్తున్నాను. నేనేం ప్రాక్టీస్ చేస్తానంటే, పొద్దున్నే దేవుడు దండం పెట్టుకున్న తర్వాత వెళ్ళి మా అమ్మ నాన్నకి ఫోటోలకి దండం పెట్టుకుంటాం. వాళ్ళు ఎప్పుడో 14 ఏళ్ళు అయింది చనిపోయారు. కానీ మా ఫ్రెండ్స్ అడుగుతారు, ఎందుకు ఇట్లా చేస్తావు నువ్వు అని. ఎవరు సాధారణ నేను పొద్దున్నే సాయంత్రం చేస్తాను ఆ పని. ఎందుకు చేస్తామంటే నేను చెప్పాను, దేవుణ్ణి చాలా పూజలు చేస్తాం, చాలా వ్రతాలు చేస్తాం, చాలా యజ్ఞాలు చేస్తాం. ఏమి ఇస్తాడు మనకి? పొలం ఇస్తాడా? ఇవ్వడు. బంగారం ఇస్తాడా? ఇవ్వడు. డబ్బులు ఇస్తాడా? ఇవ్వడు. ఏమి ఇస్తాడు దేవుడు అంటే మంచి ఆలోచనలు ఇస్తాడు. మంచి మనం బాగా అభివృద్ధి చెందాలని దేవుడు కాన్స్పరేట్ చేస్తాడు. బాగా మంచి మన సంకల్పం బాగుంటే మంచిగా అవ్వడానికి సహాయం చేస్తాడు. అదే కదా అమ్మ నాన్నళ్ళు ఇచ్చింది. మనకు మంచి ఆరోగ్యం ఇచ్చారు, మంచి ఆలోచనలు ఇచ్చారు, మంచి తెలివి ఇచ్చారు. సో మనం బాగా ఉండాలని కోరుకుంటున్నారు. ప్రత్యేకంగా దేవుడు అంతకంటే ఏమి ఇస్తారు? అందుకని నేను నమ్ముతానది. అందుకని నేను రోజు మా అమ్మ నాన్న దేవుడు అయిపోగలే మా అమ్మ నాన్న ఫోటోల దగ్గర చేస్తాను. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు మెయింటైన్. ఎంత వాళ్ళు చదువుకోనైనా, ఎంత తక్కువ ఆర్థిక స్థలం ఉంటున్నా,
తర్వాత దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ మీరు చేయాల్సింది, మీ తల్లిదండ్రులకి అంత పేదరికం చాలా మంది నాకు తెలుసు, వాళ్ళంతా చాలా పాపం చిన్న మధ్య తరగతి, అంతకంటే తక్కువ. మీరు కొద్దిగా సెటిల్ అయిన తర్వాత, ఒక 5-6 నెలలు సంవత్సరం సెటిల్ అయిన తర్వాత, మీరు వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉందో దాని మీద మీకు కొద్దిగా ఇన్వెస్ట్ చేయమని కొద్దిగా మీరు సహాయం చేస్తే వాళ్ళు ఇంకా ఎక్కువ సంతోషంగా ఉంటారు. సపోజ్ మీ నాన్నగారు 4 ఎకరాలతో చాలా కష్టపడుతున్నాడు, బాగా అవుతుంది, కానీ మీరు కొద్దిగా ఒక 4-5 లక్షలు డబ్బులు ఇస్తే ఆయన 10 ఎకరాలు 15 ఎకరాలు చేయాలని ఉందేమో. మీ నాన్నగారు ఆటో డ్రైవరు, సో చాలా కష్టపడుతున్నాడు, బాగుంది, కానీ మీరు ఒక 7-8 లక్షలు ఇస్తే మంచి కారు కొని అదే పని ఇంకా బెటర్గా చేస్తాడేమో. మీ నాన్నగారు చిన్న హోటల్ చిన్నది నడుపుతూ ఉంటారు, మీరు ఇంకొక 5-6 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు దే కెన్ డూ బెటర్ జాబ్. దట్ ఈస్ ద యూ హ్యావ్ టు రీపే బ్యాక్ వాట్ ఎవర్ యూ హ్యావ్ టు దేర్ పేరెంట్స్. అందుకనే ఈ ఫంక్షన్ ఈ పేరెంట్స్ ని అప్రిషియేట్ చేయడం కోసం పెట్టింది. అవును, మాకు వచ్చినాయి, నేను కారు కొనుక్కుంటాను, నేను ఇల్లు కొనుక్కుంటాను, నేను ఇవన్నీ చేయండి, నేను కాదండి. దానికంటే ముందు మా అమ్మకి మా నాన్నకి ఏమైనా అవసరం ఉందా? మీరు మొట్టమొదటి శాలరీస్ లో మీ అమ్మగారికి ఒక చీర కొని పెడితే ఆవిడెక్కడో క్లౌడ్స్ లో ఉంటుంది. ఎంత ఆనందం అంటే 1 కోటి రూపాయలు ఇచ్చినా ఆనందం రాదు. ఆవిడ ఒక్క చీర 400 పెట్టి కొని పెడితే మీరు 10 లక్షల జీతంలో, 1,00,000 రూపాయల జీతంలో, సో దట్ ఈస్ ద వండర్ఫుల్ థింగ్ ఫర్ యూ. అంతకంటే ఆశీర్వచనం ఎక్కడా దొరకదు. మీ అందరికీ, తల్లిదండ్రులందరికీ, మీ నమ్మకానికి, విద్యార్థులు మీరు సాధించిన విజయాలకి మరోసారి శుభాకాంక్షలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.